వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఒక కొత్త సిరీస్ అనేది మొదలు పెడుతున్నాం అన్నమాట. ఇది నాన్ మ్యాథ్స్ అండ్ అదేవిధంగా మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ సిరీస్ అనేది చూడండి. ఎందుకంటే సిరీస్ పేరు ఏంటంటే నాకు మ్యాథ్ అంటే భయం లేదు. దీంట్లో ఏంటంటే సింపుల్గా 5 minutes వీడియో అనేది ఉంటుంది. ఆ వీడియో కూడా టాపిక్ వైజ్ ఓకేనా, టైప్ వైజ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం ఫస్ట్ చూసుకుంటే ఇది నంబర్ సిస్టమ్ నుంచి ఫ్రెండ్స్. ఓకే, నంబర్ సిస్టమ్ నుంచి అండ్ అదేవిధంగా ఈ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందంటే ఎన్టీపీసీ CBT 2లో రావడం అనేది జరిగింది. చూడండి, ఫస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇస్ డివిజిబుల్ కంప్లీట్లీ బై ది బోత్ నెంబర్ 9 and 11 అని ఇచ్చిండు. అంటే కింద ఇవ్వబడిన నంబర్సు ఏ నెంబర్ 9 నుంచి 9 and 11తో నిశేషంగా భాగించబడుతుంది. ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనకు డివిజిబిలిటీ రూల్స్ అనేది తెలియాలి. ఈ సిరీస్ ఎక్కువ ఏంటంటే మొత్తం కాన్సెప్ట్ నేర్చుకొని ఇలాంటి టైప్ తెలుసుకొని పోవాలి. ఫస్ట్ మనం డివిజిబుల్ చూసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 2తోని భాగించబడాలంటే ఎలాంటి సంఖ్య అనేది ఉండాలి. ఓకేనా, ఆ సంఖ్య యొక్క చివరన ఓకేనా సరి సంఖ్య ఏ సరి సంఖ్య ఉన్నా కానీ 2 చేత నిశేషంగా భాగించబడుతుంది. అంటే 2000 ఈ క్వశ్చన్ ఉందనుకో, ఈ 234 అనేది 2 చేత నిశేషంగా భాగించబడు. అంటే లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా సరి సంఖ్య అనేది ఉండాల్సిందే. ఓకేనా, ఖచ్చితంగా సరి సంఖ్య అనేది ఉండాల్సిందే. అదేవిధంగా 2 తర్వాత 3 కదా, 3 చేత మొత్తం ఒక సంఖ్య భాగించాలంటే ఆ సంఖ్య యొక్క సమ్ ఓకేనా, ఆ సంఖ్య అనేది మొత్తం కూడితే ఆ సంఖ్య అనేది 3 చేత మొత్తం భాగించబడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఓకేనా ఫ్రెండ్స్, ఇది 1 2 3 ఉంది కదా, 123 ఇది. దీన్ని ప్లస్ చేయండి, మొత్తం 6 అనేది అవుతుంది. 6 అనేది అవుతుంది. కాబట్టి 6 అనేది 3తోని డివిజ్ అనేది ఈజీగా అయిపోతుంది. అదేవిధంగా 943 ఎంత అవుతుంది, 9 + 7 16 కదా, 16 ప్లస్ ఇంకో 3 వేసుకోండి, 9433 అనేది 3తోని ఈజీగా భాగించబడుతుంది. ఈ సిరీస్ మీరు కంటిన్యూ చేయమంటేనే కామెంట్ కింద చేయండి ఒక కంటిన్యూ అని. లేదంటే ఫ్రెండ్స్ రేపటి నుంచి ఈ సిరీస్ అనేది రాదు. ఓకేనా, 4 అంటే లాస్ట్ డిజిట్లు. ఓకేనా, లాస్ట్ డిజిట్ 4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 424 ఉందనుకో, ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఏ నెంబర్కి అయినా సరే 5 నెంబర్ డిజిట్ అయినా సరే 5 6 3 2 4 లేకపోతే 5 2 6 1 6 ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి కదా, ఆ లాస్ట్ 2 డిజిట్ అనేవి 4తోని భాగించబడాలి. అయితే ఆ సంఖ్య అనేది మొత్తం 4 చేత నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ మనం 5ది చూసుకుంటే 5 చేత భాగించబడాలంటే ఏముండాలి, ఏదైనా ఒక సంఖ్యకి లాస్ట్ ఓకేనా లాస్ట్ డిజిట్ అనేది 0 లేదా 5 అనేది ఉండాలి. 0 లేదా 5 అనేది ఉండాలి. ఇవి నేర్చుకుంటేనే మీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా, 0 లేదా 5 అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా 530 ఉంది, 5 3 4 5 ఇట్లా ఉందనుకో, ఈ నెంబర్ అనేది 5తోని ఈజీగా భాగించబడుతుంది. లాస్ట్ డిజిట్ 0 లేకుంటే 5 అనేది ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే 6 కదా ఫ్రెండ్స్, 6 చూడండి, 6 దీని యొక్క మల్టిప్లై 2 and 3 ఓకేనా. 6తోని భాగించాలంటే ఆ సంఖ్య అనేది 2తోని కూడా భాగించాలి. 2 యొక్క ఏంటిది, 2 లాస్ట్ అంటే ఏదైనా సరి సంఖ్య ఉండాలి. అది లాస్ట్ డిజిట్ 2 4 ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, అదేవిధంగా 3ది ఏంటిది, సమ్ ఆఫ్ డిజిట్ ఓకేనా. సమ్ ఆఫ్ డిజిట్ అనేది 3 మల్టిప్లై ఉండాలి. ఓకేనా, సమ్ ఆఫ్ డిజిట్ కూడా 3 మల్టిప్లై అనేది ఉండాలి. అదేవిధంగా మనం 8 చూస్తే 8ది లాస్ట్ 3 నెంబర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 4 1 2 ఓకేనా, 3 2 8 ఉందనుకోండి, ఈ లాస్ట్ 3 డిజిట్ చూడండి, 32 8 ఉంది కదా, ఈ 3 డిజిట్స్ అనేది 8తోని భాగించబడాలి. అయితే అది నిశేషంగా 8తోని భాగించబడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 9 కదా, 9 అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇది కూడా సమ్ ఆఫ్ డిజిట్ మొత్తం 9తోని ఉండాలి. 1 2 3 4 ఉందనుకోండి, చూడండి 4 9 10 కదా, 10 అంటే ఇక్కడ 8 రాసుకోండి, 18 కదా, ఈ 18 సమ్ ఆఫ్ డిజిట్ 9తోని భాగిస్తే సమ్ ఆఫ్ డిజిట్ మొత్తం కూడా ఇవి 2 కూడా 18తోని భాగించడం అనేది జరుగుతుంది. కాబట్టి 9 2 is 18. కాబట్టి 1 2 3 4 8 ఇది అనేది 9తోని నిశేషంగా భాగించబడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకుంటే 11 అంటే ఏంది,
ఓకేనా. 1 2 3 4 ఈ స్థానాలు అనుకోండి ఫ్రెండ్స్. అంటే సరి సంఖ్యల స్థానాలు మైనస్ బేసి సంఖ్యల యొక్క స్థానాల యొక్క సమ్ ఆఫ్ నంబర్స్ అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ అండ్ సమ్ మైనస్ ఆఫ్ ఆడ్ నంబర్స్ డిఫరెన్స్. అంటే ఒక సంఖ్య ఇది ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. 3 4 5 6 7 8 అనేది ఉంది. అంటే ఇది ఫస్ట్ కదా, ఇది సెకండ్, ఇది థర్డ్, ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్. అయితే సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్ ఫస్ట్ ఆడ్ ఇది ఏమంటారు బేసి సంఖ్యలో ఉన్న స్థానం ఫస్ట్ ఇగో అయిపోయిందా. 3 + 5 ఎంత 8, 8 + 7 ఎంత 15. అదేవిధంగా ఇక్కడ చూడండి 4 + 6 10, 10 + 8 18, 18 కదా, 18 - 3, 18 - 3. అంటే మనకు ఇంకా ఇప్పుడు ఇది 3 ఉందనుకోండి, ఇక్కడ 7 స్థానం 3 ఉంటే ఇది కూడా 18 అయిపోతుంది. అంటే అప్పుడు 0. కానీ 11తోని భాగించాలంటే ఏం రావాలా, ఈ సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్ మైనస్ సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్, ఓకేనా. ఈ ప్లేసెస్ ఫ్రెండ్స్, ఓకే. సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ మైనస్ ఈ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ 0 లేకుంటే 11 రావాలి. 0 లేకుంటే 11 వస్తేనే 11తోని భాగించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు చూసుకుంటే ఆ క్వశ్చన్ చూడండి 9 ఉంది కదా. 9 అంటే మనం ఏం చెప్పినాం, సమ్ ఆఫ్ డిజిట్ 9 అనేది ఉండాలి, 9తోని మొత్తం భాగించబడాలి. అది చూడండి, ఓకే. ఈ క్వశ్చన్ చూడండి ఫస్ట్ 2 7 7 2 1 8 ఉంది కదా. 2 + 7 7 ఎంత 16, 16 + 2 16 + 2 18, 18 + 8 26, 26 + 1 27. ఇది కూడా పోతుంది, ఓకే. ఇది చూడండి 1 0 17 + 1 ఇది కూడా పోతుంది 9 తోటి. 9 9 11 అన్నాడు కదా. ఇది చూడండి 4 9 9 + 1 10, 10 + 5 15. ఇది పోదు, కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేటెడ్. తర్వాత చూడండి 1 + 8 9, 9 ఈ 9 పోతుంది. అండ్ అదేవిధంగా ఈ 9 ఈ 3 కూడా పోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 కూడా పోతున్నాయి కదా 9 తోటి. చూడండి 9 తోటి చూడండి మీరు, ఓకే. 3 కూడా పోతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏది తీసుకుందాం, మీరు డి తీసుకుందాం. 1 8 1 9 9 8 సారీ 1 8 1 9 9 8 కదా. ఇప్పుడు ఈవెన్ డిజిట్స్, ఇప్పుడు ఆ డిజిట్ 1 + 1 ఎంత 2, 2 + 9 ఎంత 2 + 9 11, 8 + 9 ఎంత 8 + 9 17, ఓకేనా. 17 + 8 25 - 25, 25 - 11 ఎంత 14. కానీ ఇది పోదు, 14 అనేది 11 టైప్స్ పోదు. ఇది కూడా పోయింది, తప్పు. తర్వాత మనం ఇంకొకటి ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూద్దాం. 10098 చూడండి సమ్ ప్లేసెస్, ఓకేనా. ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ చూడండి. 1 + 8 9, 9 - 9 0. నేనేం చెప్పిన 11తోని భాగించబడాలంటే నిశేషంగా అది దాని ప్లేసెస్ యొక్క సమ్లో ప్లేసెస్, ఓకేనా. ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ మైనస్ చేస్తే డిఫరెన్స్ చేస్తే 0 లేకుంటే 11 రావాలి. ఈ నెంబర్ మాత్రం ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా అనేది సిరీస్ అనేది కొనసాగిస్తుంది. అయితే మీరు ఇలాంటి సిరీస్ ఒకటే ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది నెక్స్ట్ నేను చెప్తాను. ఈ క్వశ్చన్ అనేది సెకండ్ టైప్ అన్నమాట. ఇదంటే ఈజీగా ఒక రీజనింగ్ లెక్క మాదిరి ఉంటుంది, ఓకేనా. ఇది మీరు వర్క్ చేయండి. ఈ సిరీస్ మనం కంటిన్యూ చేయాలంటే మీరు కింద కామెంట్లో కంటిన్యూ అనేది కొట్టండి, లేదంటే లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.